హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డే 37 ఎపిసోడ్తో 6వ వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఆ ముగ్గురిది ఒకే బెడ్, ఒకే మాట. మడతెట్టేసిన ఫైర్ బ్రాండ్ ఆయేషా, బెండు తీసిన భరణి. బిగ్ బాస్ హౌస్ లో 6వ వారం నామినేషన్స్ ప్రక్రియ మొత్తానికి పూర్తయింది. 2 రోజుల పాటు ఈ నామినేషన్స్ ని సాగదీశాడు బిగ్ బాస్. అయితే నామినేషన్స్ ఓవైపు హీటెక్కిస్తే మరోవైపు హౌస్ లో కొత్త బంధాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మొన్నటి వరకు నాన్న నాన్న అంటూ భరణి వెంట పడిన తనుజ ఇప్పుడు పూర్తిగా రూటు మార్చి రాజు రాజు అంటుంది. మరి ఆ రాజు ఎవరు? రాత్రిపూట గుసగుసలు ఏంటో ఈ రోజు ఎపిసోడ్ లో ఏమైందో చూద్దాం. కుటుంబం, ఇది భరణి గారి కుటుంబం. ఇప్పటి వరకు బిగ్ బాస్ 9 ఇల్లానే ఓ ఫ్యామిలీ సీరియల్ లా సాగిపోయింది. పెద్ద అయిన భరణికి ఓ చిట్టి కూతురు తనుజ, బుజ్జి చెల్లి దివ్య. వీళ్ళిద్దరి మధ్యలో ఎటూ తేల్చుకోలేక ఇరుక్కుపోయిన భరణి పడే వేదనకి నేటితో శుభం కార్డ్ పడిపోయింది. అవును, ఇప్పుడు తనుజ లీడ్ రోల్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్యల మాధురి కీలక పాత్రలో మరో కొత్త ధారావాహిక బిగ్ బాస్ హౌస్ లో షురు అయింది. మొన్నటి వరకు నాన్న నాన్న అంటూ భరణి వెంట పడిన తనుజ ఇప్పుడు రాజు రాజు అంటూ మాధురి పక్కలో చేరింది. అవును, తనుజ రాజు అనడం, మాధురి ఏమో రాజా అనడం, ఇవన్నీ చూస్తుంటే ఆడియన్స్ అర్థమైందా రాజా అనుకోవడమే లేటు. ముఖ్యంగా నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒకే బెడ్ మీద తనుజ, మాధురి, సంజన చేరి ముచ్చట్లు పెట్టారయ్యా. ఆ సీన్ మామూలుగా పండలేదు. దానికంటే ముందు నామినేషన్స్ గోలే